అంటే పేదవాళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెట్టుడు అట్లున్నది వీళ్ళ కథ. ఎందుకంటే బతకనిస్తలేరు పేదవాళ్ళను. చిన్న చిన్న మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు చిన్నగా మీ పొట్ట గడుపుకునే తందుకు మీది మీరు ఎవరిని సతాయించకుండా ప్రభుత్వం నుంచి ఏం ఆశించకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం మిమ్మల్ని బతకనియాలి. కానీ ప్రభుత్వం వచ్చిన గెట తయారైందంటే ప్రతి దానిలో పైనుంచి కింది దాకా మరి గుండాగర్ది, పైనుంచి కింది దాకా రౌడీలు, పైనుంచి కింది దాకా నెగిటిव पॉलिटिक्स तप्प नेगेटिव आलोचनలు तप्प पॉजिटिव तो कुछ भी नहीं करे। 2 साल हो गए। केसीआर साहब क्या करे 10 साल में? केसीआर अगर हो सका तो अच्छा करने की कोशिश करे, गरीबों की मदद करने की कोशिश करे, गरीबों को प्लाटा दिलाए। जियो नंबर 58-59 के अंदर 1,50,000 लोगों को प्लाट दिए। जियो बाद में वो भी बस नहीं हुआ तो 1 लाख डबल बेडरूम घर बना के आपके जुबली हिल्स में भी 3,500 घर दिए केसीआर साहब। वो काम करने की कोशिश करें। అంటే మీకు చేయగలిగితే మంచి చేసినాం తప్ప నష్టం చేయలేదు. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే. మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మర్చిపోకండి మీరు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. 4,000 పెన్షన్ ఇవ్వలే, మహిళలకు 2,500 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అది వికలాంగులైతే 6,000 పెన్షన్లు అన్నారు. ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం, ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. చూస్తున్నారు కదా మీరు టీవీలలో. ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే చాలు ఏడవాలి, ఏడ గరీబోళ్ళు ఇల్లు గులగొట్టాలి. పెద్దోళ్ళవి ముట్టరు, మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిష్ణం దగ్గరకు పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు 40 గజాలు 30 గజాల ఏమన్నా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లు గులగొట్టుడు. పిల్లగాళ్ళని ఆఖరి కళ్ళకెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నూకి పారేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు. నేను మీకు గుర్తు చేస్తున్నా, యాది పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల్ల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. ఇవాళ గరీబుల్ల కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు, మీకు వస్తారు, మీ ఇంటికి వస్తారు.